హాయ్ ఆల్, వెల్కమ్ టు గంగయ్యన్ వ్లాగ్స్. ఇదేదో నేను ఇంకా జ్యువెలరీ షాపింగ్ అని చెప్పాను అనేసి మీరు ఏదో పెద్ద పెద్దవి ఎక్స్పెక్ట్ చేయకండి. సిల్వర్వే తీసుకున్నాను. అది ఏంటంటే మా హస్బెండ్ చైన్ తీసుకున్నారు, సిల్వర్ చైన్. ఇప్పుడు ఇంకా చాలా రేట్లు పెరిగిపోతున్నాయి కదండి, ఇంకా అందుకని చెప్పేసి సిల్వర్ చైన్ అయితే తీసుకున్నారు. మా హస్బెండ్ అయితే ఈ చైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారండి. మేమైతే దుబాయ్లో నెస్టోకి వెళ్ళినప్పుడు ఇంకా పైన ఏంటంటే కొన్ని షాప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఎక్కడైనా అక్కడే ఉంటాయండి జ్యువెలరీ షాపింగ్, ఎక్కడైనా మనం తీసుకోవచ్చు అనమాట. అన్ని ట్రస్టబుల్లే, కానీ ఏంటంటే ముందుగా మనం వెళ్ళినప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉంది, సిల్వర్ రేట్ ఎంత ఉంది అని చెప్పేసి ఆన్లైన్లో చూసుకొని వెళ్ళాలండి. ఈ చైన్ బాగుందా, డిజైన్ బాగుందా, మీకు నచ్చిందా? నాకైతే ఈ చైన్ చాలా బాగా అనిపించింది. మంచి షైన్ అయితే వస్తుంది. సిల్వర్ బాగుందండి. ఇక్కడ దుబాయ్లో గోల్డ్ అనే అంటారు కానీ సిల్వర్ కూడా చాలా బాగుందండి. చాలా షైనీగా ఉంది కదా, ఎంత బాగా షైన్ అవుతుందో ఈ చైన్ అయితే. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది. అయితే దీని ఎస్టిమేషన్ ఎంత వేశారు, మేము ఎంతకు తీసుకున్నాము ఏంటి అని చెప్తాను. యాక్చువల్లీ మేము వెళ్ళిన రోజు అయితే అసలు తీసుకోవాలా వద్దా అని చెప్పేసి చాలాసేపే ఆలోచించామండి. అంటే అంత రేట్ ఉంది కదా ఎందుకులే అని చెప్పేసి నేనేమనుకున్నానంటే ఆల్రెడీ అప్డేట్ అయి ఉంటుందేమో అనుకున్నాను సిల్వర్ రేటు, కానీ ఆయన అప్డేట్ వేయలేదండి. ముందు రోజు ఏంటైతే ఉందో ఆ రోజు అదే వేసేసారు. యాక్చువల్లీ మేము వెళ్ళింది సండే కదా, అందుకనమాట అప్డేట్ చేయలేదు. మాకు ఆ విషయం తెలియలేదు. మేము తీసుకుంది February 1 తీసుకున్నామండి. సిల్వర్ రేట్ ఆ రోజు అయితే 15 AED ఉంది. అంటే మన కరెన్సీలో 360 రూపీస్ అయితే ఉందండి. ఐటమ్ ఎన్ని గ్రాములు ఉందంటే 11 గ్రామ్స్ ఉందని చెప్పారండి. దానికైతే మాకు ఓవరాల్గా మాకు ఎంత అయితే 4800 రూపీస్ అయితే మేము పే చేసామండి ఆ చైన్కి. వాళ్ళు ఎలా బ్రేక్ చేశారంటే వెయిట్ 11 గ్రామ్స్ ఉందన్నారు కదా, ఆ 11 గ్రామ్స్కి సిల్వర్ వచ్చేసి 3960 రూపీస్ అన్నారు. మేకింగ్ ఛార్జెస్ ఏమో 576 రూపీస్ అన్నారు. ట్యాక్స్ వచ్చేసి 264 రూపీస్ అన్నారు. ఇంకా వెయిట్, సిల్వర్, ఇంకా మేకింగ్ ఛార్జెస్, ఇంకా ట్యాక్స్, ఈ మూడు కలిపితే మనకు వచ్చేది 4800 రూపీస్ అండి. మాకైతే ఫస్ట్ చెప్పినప్పుడు 220 దిరమ్స్ అయితే చెప్పారండి. మేమైతే కొంచెం అడిగితే ఆ 20 AED అయితే కట్ చేసేసి మాకైతే 200 దిరమ్స్కి అయితే ఇచ్చారండి. మన కరెన్సీలో 4800 రూపీస్ అండి. నేను మళ్ళీ ఇంటికి వచ్చి చూసుకున్నాను, ఏంటి మనం ఇచ్చేసామా ఏంటి అనేది కరెక్ట్గా అర్థం కాలేదు. అయితే ఆ రోజు ఇంటికి వచ్చి చూస్తే ఎంత ఉందంటే 11 AED ఉందండి పర్ గ్రామ్. అసలు నేను అనుకున్నాను ఆయన ఏంటి 15 AED వేశారు, ఇంటికి వచ్చి చూస్తే 11 AED ఉంది అని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ అనేసారు, ఇష్టపడి తీసుకున్నాం కదా ఇంకెందుకులే ఇంకా అవన్నీ చూసుకునేది అని చెప్పేసి. కానీ నాకేంటంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆ బిల్ అవన్నీ దగ్గర పెట్టుకొని ఎంత వచ్చింది, మనకి ఏదైనా బెనిఫిట్ వచ్చిందా అలా చూసుకుంటూ ఉంటానండి. ఏమో మరి ఆ రోజు ఇంకా అలా అయిపోయింది. సర్లే చైన్ నచ్చి తీసేసుకున్నామని చెప్పేసి ఇంకా వదిలేసాము. యాక్చువల్లీ మేము అసలు షాప్లో ఉన్నప్పుడే ఒక అతను వచ్చి అడిగారండి ఎంత ప్రైస్ ఉంది ఏంటి అని చెప్పేసి. ఆయనకి కూడా అంతే చెప్పారు. ఆయన అడిగారు రేట్ తగ్గింది కదా ఎందుకు అంత చెప్తున్నారు అని చెప్పేసి. లేదు అంతే ఉంది అని చెప్పారు ఈయన. సరే ఇంకా మనం ఇంకేం చేయలేములే అని చెప్పేసి అయితే తీసేసుకున్నాము. మేమైతే సిల్వర్ చైన్స్ కోసం చూస్తూ ఉన్నాము. ఎక్కడ మా హస్బెండ్కి అయితే నచ్చలేదన్నమాట. మెయిన్ డిజైన్ నచ్చలేదు. ఇదైతే బాగుంది, బాగా షైనీగా ఉంది, వేసుకుంటే కూడా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఒక 2 అయితే చూసాము. ఒకటైతే కొంచెం హెవీ వెయిట్ ఉంది, ఇదైతే కొంచెం 11 గ్రామ్స్లో ఉంది. ఇప్పుడు సిల్వర్ కూడా చాలా రేట్ పెరిగిపోయింది కదండి. వెయిట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి మనం వెయిట్ కూడా మెయిన్గా చూసుకోవాలన్నమాట. సో మేమైతే ఈ షాప్లో అయితే కొనడం జరిగింది. ఈ జ్యువెలరీ వచ్చేసి నెస్టోలో ఉంటుందండి. ఇది పైన అనమాట. అది మా జ్యువెలరీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్తారా?